స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మోంతా తుఫాన్ ప్రస్తుతానికి వేగం పెంచుకుంటుంది. సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మనం మచిలీపట్నంలో ఉన్నాం. మనతో పాటు మినిస్టర్ కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, మీరే అన్ని చోట్ల వెళ్ళి పర్యటిస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు, ఈ తుఫాన్ ప్రభావం కూడా బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారి తర్వాత వాయుగుండంగా ఇప్పుడు తీవ్రమైనటువంటి తుఫాన్గా మారింది. ఇవాళ తీరం అంతా కూడా దాదాపు నెల్లూరు నుంచి శ్రీకాకుళం కూడా మొత్తం ఈ ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ఎప్పటికప్పుడు అందరిని కూడా అప్రమత్తం చేయటం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వాళ్ళందరినీ కూడా ముందు ఇమీడియట్గా రిలీఫ్ క్యాంప్స్ తీసుకురావడం. దాదాపు కృష్ణా జిల్లాలో దగ్గర ఒక 165 క్యాంప్స్ రన్ అవుతున్నాయి. దగ్గర 6,000 మంది ఈ క్యాంప్స్లో ఉన్నారు. ఇంకా ఒక 10,000 మంది వరకు కూడా ఎఫెక్ట్ అయ్యేదనుకుంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడున్నారనేది ఎప్పటికప్పుడు సేఫ్ గార్డ్ చూస్తున్నారు. అట్లాగే ఈ నైట్కి తీరం దాటొచ్చు. ఈ తీరం దాటే సమయంలో దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచేదానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఇది మచిలీపట్నం, కాకినాడ మధ్యలో సుమారుగా అమలాపురం ఈ పరిసర ప్రాంతాల్లో తీరం దాటొచ్చు అని చెప్పి మనకున్నటువంటి అంచనాలు. దాని ప్రకారమే అన్ని ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేయటం, తీర ప్రాంతంలో ఉన్న అందరిని కూడా తీసుకొచ్చి రిలీఫ్ క్యాంప్స్లో పెట్టడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఫుడ్ కానీ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్ని రిలీఫ్ ఫండ్స్ పెట్టారు? ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు? ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇప్పుడు 2 టీమ్స్ వచ్చున్నారు. ఇక్కడ దాదాపు 25 మంది దగ్గర ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్. అలాగే రెవెన్యూ, పోలీస్, అట్లాగే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని, మున్సిపాలిటీ కానీ ఫైర్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుని కృష్ణా జిల్లా వరకు దగ్గర 18,000 మంది ఇవాళ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వాళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అదే కాకుండా ప్రజలకు కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం, దయచేసి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరుకోవాలా. కురుస్తున్నటువంటి వర్షాలు కానీ ఈ గాలుల వల్ల కానీ నానినటువంటి గోడ పడేదానికి అవకాశం వస్తుంది. ఇల్లు కూడా ఏదైనా ఉంటే డ్యామేజ్ అయితే ప్రాణ నష్టం కూడా జరిగేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి సేఫ్ ప్లేసెస్లోకి వెళ్ళండి. రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి. అవసరమైతే ప్రభుత్వం మీకు సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ రిలీఫ్ క్యాంప్స్కి వెళ్ళి మీరందరూ కూడా మీ ప్రాణాలను కాపాడుకోవాలని, అలాగే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటారు. విద్యుత్, రోడ్, కమ్యూనికేషన్ మీద ఏదైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందా గవర్నమెంట్? ఆల్రెడీ సీఎం గారు స్టేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేయడం. కృష్ణా జిల్లాకి అమరపాలి గారు కూడా వచ్చారు. వారు కూడా ఇక్కడే ఉండి కంట్రోల్ రూమ్ నుంచి వారు ఎప్పటికప్పుడు మండలాల వారీగా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్స్తో మాట్లాడుతున్నారు. ఈ కంట్రోల్ రూమ్స్తో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, మిగతా డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉండి వాళ్ళు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉన్నారు. మున్సిపల్ ఏరియాస్లో మున్సిపల్ కమిషనర్సు, అట్లాగే డివిజన్ వారీగా ఏదైతే మన సచివాలయాలు ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఎప్పుడైనా ఇమీడియట్గా ఉంటే కంట్రోల్ రూమ్కి మెసేజ్ చేస్తే వాళ్ళు కావాల్సినటువంటి అన్నీ కూడా ఏదైతే కటర్స్ తీసుకున్నారు అన్నీ కూడా ప్రొక్లైనర్స్, మిషన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. మెడికల్ సర్వీసెస్ మీద ఏదైనా ప్రత్యేక శ్రద్ధ చూపించారు? మెడికల్ కూడా ఇప్పుడు అన్ని రిలీఫ్ క్యాంప్స్ దగ్గర కూడా మెడికల్ అందరినీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆశా వర్కర్లు, డాక్టర్స్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. మేము కూడా వెళ్ళిన దగ్గరలో అందరూ కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పటివరకు అంటే పెద్ద ఎక్కువగా అయితే ఫీవర్స్ కానీ ఇలాంటివి నోట్ కాలేదు, కానీ అవన్నీ కూడా దగ్గరుండి మెడిసిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరుగుతాం. అంటే జిల్లాల వారీగా మినిస్టర్స్ని పెట్టారు, మీ కోఆర్డినేషన్ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఇది ఆఫీసర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం నిద్రాహారాలు మానేసి ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ వాళ్ళు ఎక్కడన్నా ఈ కాలంలో ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో ఆ డ్రైన్స్ అన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మిషన్స్ పెట్టి అత్తూడు ఇలాంటిదన్నా కూడా అడ్డం పడినా కూడా అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. దానివల్ల వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షం కూడా దగ్గర 38 మిల్లీమీటర్స్ వర్షం కృష్ణా జిల్లాలో పడింది. ఇది ఈ రోజుకి ఇంకా ఎక్కువ పెరిగేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఎంత వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఇప్పుడు అష్టమి నవమలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సముద్రం కూడా యాక్చువల్గా పోటు తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ తుఫాన్ ఇది దాటిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సముద్రం స్టెబుల్ అవుతుంది. ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా ఫ్లో అవడానికి అవకాశం వస్తుంది. అదే పౌర్ణమి, అమావాస్యలో అయితే మటుకి ఎదురుతుంటుంది కాబట్టి అప్పుడు వాటర్ ఫ్లోకి ఇబ్బంది ఉండేది. కానీ అదృష్టం ఇది అష్టంనామంలో రావడం వల్ల అది అంత పోద్దని చెప్పి భావిస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్టీజీఎస్ ద్వారా అన్నింటినీ మానిటర్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి ఎలాంటి సూచనలు వస్తున్నాయి మీకు?
ఎందుకంటే గతంలో కూడా తుఫాన్లన్నీ కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉంది. గతంలో కాకినాడ తుఫాన్ 2010 అనుకుంటా, తర్వాత హుద్హుద్ కానీ తిత్లీ కానీ, మాకైతే గతంలో కూడా కొన్ని తుఫాన్లు వచ్చినాయి. అవన్నీ కూడా అనుభవాలన్నీ కూడా తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు కూడా మన ఆర్టీజీఎస్ నుంచి సీఎం గారు అలాగే నారా లోకేష్ గారు అక్కడి నుంచే ఆదేశాలు ఇవ్వడం, దాని ప్రకారం ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఒకవేళ పవర్కి ఏమైనా ఇబ్బంది వస్తే వాటర్ సప్లై కూడా ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అన్ని సిబిడబ్ల్యూ స్కీమ్స్ దగ్గర కూడా జనరేటర్స్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈ ఏదైతే కటింగ్ వుడ్ కటింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా యాక్సెస్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారు అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం, జిల్లా కలెక్టర్స్ కింద వరకు కూడా ఫీల్డ్ వరకు కూడా మానిటరింగ్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది రాదని భావిస్తాను. మచిలీపట్నం ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఎందుకంటే దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వస్తాయి. వర్షం కూడా తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున వర్షం కూడా పడేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కడన్నా ఎందుకంటే గోడలు కానీ ఇళ్ళు కానీ కొద్దిగా ఈ ప్రమాదంలో కొద్దిగా డ్యామేజ్ అయిన ఇళ్ళు పడేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి రిలీఫ్ క్యాంప్స్కి వెళ్ళండి, లేదంటే తెలిసిన బంధువుల ఇళ్ళకి వెళ్ళండి, లేదంటే మమ్మల్ని ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి డ్యామేజ్ ప్రాణహాని జరగకుండా అందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుతాము. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో అథా మొహమ్మద్, RTV మచిలీపట్నం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.